हाथ में क्या है? हाथ में दिब्बा रोटी है. दिब्बा रोटी? బాకిష్టం అని అక్కిచ్చి పంపించింది. అచ్చా బచ్చా చేలో ఉన్నాడు పో. నువ్వు కూడా దిబ్బరొట్టి తీసుకెళ్తున్నావా బెహనా? కాదు, ఊతప్పం. బుల్లిబావకి ఇష్టమట, మా అక్క చెప్పింది. నీ ఊతప్పం తినే ఖాళీ ఉండదు మీ బావకి. ఏ? వైజయంతి దిబ్బరొట్టి తీసుకెళ్తుంది, నువ్వు తొందరగా పో. అయ్యో బాబాయ్. చేలోకి రాకు, తమ్ము చేసిన చేను జారి పడిపోతావు. ఆగమంటుంటే కూడానా? నువ్వు రాకు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదిగో ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకోండి, స్టడీగా తీసుకెళ్తాను. చిచి, నా పనంతా పాడు చేశారు, మీ బట్టలన్నీ పాడు చేసుకున్నారు. పదండి, పంపు దగ్గర కడుక్కుందాం. రండి, ఇదిగో పంపు, రండి. మీరు చక్కలిగిలే అంటే కదలకుండా కూర్చో. అయ్యో బావా, బావా నాకు మట్టి పెరిగిపోతుంది, నాకు కూడా కడుగు. ప్లీజ్ బావా, నాకు కడుగు. బావా ప్లీజ్, బావా బావా ఇది కడుగు. బావా నాకు వస్తున్నా. మీరే కడుక్కోండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కన్స్ట్రక్షన్ మొదలైన 4 వీక్స్ లో మా ఫీల్డ్ ఆఫీసర్ వానమాలరావు మీ ఊరికి వస్తాడు. ఓనమాలు రావా? ఓనమాలు రాని వాళ్ళని కూడా మీ బ్యాంక్ లో చేర్చుకుంటారా? ఎవరు సార్ అతను? పిలుస్తానండి. సార్ ఒకసారి లోపలికి రండి. ఎస్ సార్. సార్ ఇతనే వానమాలరావు. ఓహో ఎస్ సార్. నేటివ్ ప్లస్ నెల్లూరు అండి, పెరిగింది పిఠాపురం అండి, చదువుకుంది చన్నపట్నం అండి, వర్క్ చేస్తుంది వంకాయలపాలెం. వాటర్ లిస్ట్ లో నా పేరు ఓనమాలరావు. పెట్టి మీరు చేసా? నేను చేస్తే ఏమవుతుందంటారు? ఏమవ్వపోవడం ఆయన, గోదావరి పొంగవచ్చు, ఈ లాంచికి చిల్లు పడచ్చు, దొంగలు దోపిడీ చేయొచ్చు. గోవిందా గోవిందా. వదిలించండి బాబు.
నిజం చెప్పు. నిన్ను మేము పోలీసులకు పట్టివ్వం. సజీవంగా ఇక్కడే అందరి ముందు పాతి పెడతాం. చెప్పు. చెప్పు. నా వంక చూస్తావరా? నా దగ్గరకు వచ్చి ఏం చెప్పావో వాళ్ళకి అదే చెప్పు. చెప్పరా ఐగోరు, నేను బలహీన పరుకుపోండే, మీరు కడుతున్న ఫ్యాక్టరీలో నన్ను నెంబర్ గా చేర్చుకోండి అంటే ఈ బలరామ ఏమన్నాడని చెప్పావరా? అదే బాబు, ఆయన మొన్న ఎలక్షన్ లో నాకు ఓటేయలేదు గనక నిన్ను నెంబర్ చేయనని బలరామయ్య అన్నాడని నువ్వు నాతో అన్నావు కదరా? అవునండి అన్నారు. ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మీరే అందివ్వండి. వాడు ఊకొడతాడు. అంటే ఇదంతా నేనే చేయించానంటావా? ఆ అవసరం మీకు కాకపోతే మరి ఇంకెవరికి ఉంటుంది? మేము బాగుపడటం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మేము ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ మూలంగా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ బాగుపడతారు, ఊరు బాగుపడుతుంది. ఆ బాగుపడుతుంది. మా అన్నయ్య గనక నెగ్గితే ఈ ఊళ్ళో బోడి పట్టు పురుగుల ఫ్యాక్టరీ కాదు, స్టీల్ ప్లాంట్ పెట్టేవాళ్ళం. హాయ్, ఇప్పుడు తేలాల్సింది మీరెప్పుడో పెట్టబోయే బోడి స్టీల్ ప్లాంట్ సంగతి కాదు, జరిగిన స్టీలింగ్ సంగతి. వచ్చిన రౌడీల సంగతి రౌడీలను పంపి డబ్బు కాజేయమని చెప్పింది నువ్వేగా? నేనెప్పుడు చెప్పాను? చెప్పవేరా, బ్యాంకు నుంచి డబ్బు తెస్తున్నా, అది కొట్టేసి నాకిస్తే మీ అందరికి తలకింత చొప్పున ఇస్తానని కృష్ణమూర్తి చెప్పాడని చెప్పావు కదరా? అవునండి అన్నారు. మొన్న మన ఇద్దరం తాడి చెట్టు కింద కళ్ళు తాగుతుండగా అన్నారు కదండి. లేదన్నయ్యా, నేనే కొట్టు, నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదురా. రేయ్ భూపతి రాయుడు, మాలో మాకు చెలికలు తెచ్చి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా ఆ పని చేయలేవు. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తున్నా, మా ఇంట్లో అది 4 పాదాల మీద నడుస్తోంది. హాయ్, తొడగొట్టి చెబుతున్నా, ఈ పెద వెంకట్రాయుడు కొడుకుల్ని ఎవ్వరూ విడదీయలేరు. పదండి అన్నయ్య. ఒరేయ్ వీరభద్రం, తెర వెనక నిలబడి ఆడిస్తున్న వాళ్ళందరి జాతకాలు తల్లకిందులయ్యే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుంచుకో. బ్యాంక్ డబ్బు గోదాట్లో మునిగితే వాళ్ళ ఆస్తి హారతి కర్పూరం అవుతుందన్నారు. ఏమైంది? మీ కోపం వస్తే చెప్పండి, నోరు మూసుకుంటా. నువ్వు నోరు మూసుకున్నా ఊరు నోరు మూసుకోదనా? ఆ ఇంటి అన్నదమ్ముల టైపే వేరు. అసలు నేను ఆ ఇంట్లో పుట్టా బాగుండే. చంపేస్తాను ఆ కోత కూస్తే. నువ్వు కూసిన కూత మాత్రం బాగుందా? నువ్వు మాట్లాడుతుంటే 100 బావురి కప్పులు ఒకేసారి బెక బెకమన్నట్టుందట. రేయ్! అలా అని ఊళ్ళో అనుకుంటున్నారు మరి. చంపేస్తాను. కొట్టకు, కొట్టకు. రేయ్! నేను అర్జునుడిని. రేయ్! రేయ్! అమ్మో! పాల బేబీ, పాల బేబీ, ఆగుము, ఆగుమంటుంటే ఆగు. పాల బేబీ, పాల బేబీ. ఏంటి చంద్రం బాబు అలా ఉన్నావు? నా అగ్రజ దుర్మార్గుడు నా వీపుని బంజరు భూమిని దున్నినట్టు దున్నినాడు. అయ్యయ్యో. పాల బేబీ, నేనొక విషయం అడిగేదాను, ఎవరితోనూ చెప్పవుగా? చెప్పను. నాకు వచ్చిన పెళ్లి సంబంధములన్నీ తప్పిపోటుకు కారణము నేను ఆడంగి వెతవనని మా అగ్రజుడు అనినాడు. నేను మగ వెతవనని నిరూపించుకున్నట్టు ఎటులా? దానికి నన్నేం చేయమంటావు? ఒక్కసారి చూసి చెప్పు. ఏం చూడాలి? అదే నా ముఖం. అమ్మయ్యా, అంతేనా? నేను మగంగి వెదవనో కాదు, నా ముఖం చూసి చెప్పాలి పాల బేబీ. ముఖాన్ని బట్టి కాదు చెప్పాల్సింది, సుఖాన్ని బట్టి. సుఖమేంటమ్మా? పెళ్లి కావడం లేదని ఏడవటం కంటే ఇలాంటి కేసును పట్టుకుంటే నాది కల్తీ లేని పాల జీవితం అవుతుంది. ఏంటి చూస్తున్నా? చేస్తా. ఏం చేస్తావు? చెప్తారా? ఏం చెప్తుందో ఏం చేస్తుందో నీ అబ్బా! చెప్పుము, ఏమి చేసేదావు నన్ను? చెప్తా. అబ్బా! ఇలా చేస్తే నీకెలా ఉంది? నరములలో ఏదో జర 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 పాకినట్టులాగా నున్నది. ఇప్పుడు ఎలా ఉంది? అబ్బా! ఎలా ఉంది? అబ్బా! ఆ? లో వోల్టేజ్ లో కరెంటు షాక్ కొట్టినట్టుందమ్మా నాకు. ఇప్పుడు ఎలా ఉంది? ఎవరో ఆకాశమునకు లేపినట్టులాగా నున్నది. పాల బేబీ, అయితే నువ్వు మగాడివే. ఆతు. పాల బేబీ, పాల బేబీ, రేపు నేనాతు. బావా, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పనా? చెప్పు. పో బావా. ఏమిటి ఇక్కడ సెటిల్ అయ్యావు? అక్కకి నాకు పందెం బావా. ఏం పందెం? నువ్వు విశ్వామిత్రుడు అంటుంది అక్క,
నేనేమో ప్రవరాఖ్యుడు అంటాను. అంటే అంటే ఏముంది, మేనకని చూసి తపస్సు పాడు చేసుకున్నాడు విశ్వామిత్రుడు. వరుదిని చూసి నీతి తప్పలేదు ప్రవరాఖ్యుడు. మనము తప్పం. పందెమేనా? పందెం. అయితే తెల్లవార్లు నేను నీ పక్కలో పడుకుంటాను, ఆ? నువ్వు నన్ను టచ్ చేయకూడదు. ఓకే. బావా! ఆ? నువ్వేంటి? నాకు మా అక్కకి ఓ పందెం. సేమ్ విశ్వామిత్రుడు ప్రవరాకుడా? అవును. అదే పందెం కట్టిందా? అవునవును. సరే జరుగు, నేను ఇటుపక్క పడుకుంటాను, నిగ్రహ పరీక్ష చేసుకో. అయ్యో. ఇంకేమన్నాడు బావా? ఇస్తాను. ఇద్దరు పాలకోవాలి ఇలా పక్కనుండగా ఇంకేం అడగబుద్దవుద్ది? వైజయంతి, బావా చెయ్యి మీద వేసినా నిగ్రహించుకోగలడని పందెం. చెయ్యే కాదు, బావా కాలీసినా నిగ్రహించుకోగలడని పందెం. అయ్ బాబాయ్! శ్యామల చెల్లెలు గారి తెస్తే ప్రేమీల చెల్లెలు బోరు తెస్తుంది. ఆ పిల్ల మోకాళ్ళ దాకా డ్రెస్ వేస్తే ఈ పిల్ల బొడ్డు కిందకి చీర కడుతుంది. చదువు చివురుకోవే నువ్వు మరీను. నిజం అమ్మగారు, వాళ్ళిద్దరి మధ్య ఆ శ్రీహరి రంగరంగా అంటున్నాడు. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటాడంట? ఎవరిని కాదన్నా పల్నాటి యుద్ధమే. రేపు ఆ ప్రమీల తల్లి భ్రమరాంబ గారు ఊళ్ళోకి దిగుతుంది. మేతం. ఆ యుద్ధం కోడిపుంజుతో మొదలైతే ఈ యుద్ధం ఆడపుంజుతో మొదలవుతుంది. దిగనే ఎవర్రా కార్లో? కృష్ణమూర్తి అత్తగారు బాగా సొమ్ములున్నోళ్ళు కదా, లెవెల్ చూపిస్తుంది. ఆ దేవుడికి మొక్కి లాభం లేదు భ్రమరాంబ. ఈ దెయ్యాన్ని నమ్ముకో, కోరుకుంది జరుగుతుంది. భ్రమరాంబ, శ్రీహరికి నీ కూతుర్నిచ్చి పెద వెంకటరాయుడు కోటలో పాగా వెయ్యాలంటే నా సాయం కావాలి. నాకు సాయం చేస్తే మీకేం లాభం? అవమానానికి సమాధానం, పగకు ప్రతీకారం. నట్టింట చచ్చిన మా నాన్నకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి.